సీఎం సారు ఏ పని మొదలుపెట్టినా నిండు కాని మోసినట్టుగా సురువు చేస్తాడు. ఎవ్వల్ని నారజ్ చేయకుండా పని చేసేట్లా మన కేసీఆర్ సార్ తర్వాతనే ఇంకెవలైనా. సార్ను గెలిపించిన గజ్వెల్ నియోజకవర్గం ఒక్కటే అదృష్టం చేసుకున్నదంటే పొరపాటు. మిగతా 118 నియోజకవర్గాలు కూడా సీఎం సార్ల ఊళ్ళ లెక్కనే కాబోతున్నాయి. తెలంగాణలో ఫస్ట్ బంగారు తునకయ్యేది ఏందిరా అంటే గజ్వెల్ అని బుడ్డ పోరగాడు కూడా చెప్పేటట్టున్నాడు. గా తీర్ల గెలిపించిన గజ్వెల్ ప్రజల రుణం తీర్చుకుంటున్నాడు మన సీఎం సారు. చదువుకునే పోరగాన్ల కోసం 100 కోట్లతోని సక్కదనాల బిల్డింగులు కట్టబోతున్నాడు. 100 కోట్లతోని కాలేజీ బళ్ళు కట్టుడంటే ఎట్లుంటాయో ఓ పార ఆలోచన చేయండి. చల్లటి ఏసీఆర్రలు, పాలిస్ బండలు, మెత్తటి కుర్చీలు, చాక్ పీసులు అక్కర్లేని బోర్డులు, పచ్చటి మైదానంతో చూస్తుంటే గజ్వెల్ బళ్ళు ఉన్నామా లేకపోతే బయటి దేశాల బళ్ళున్నామా అనే డౌట్ వస్తుంది కావచ్చు. ఇక సౌలతులే ఇట్లుంటే చదువు చెప్పే సార్లను అమెరికాకెళ్ళి దింపుతారు కావచ్చు. గీదొక్కటే కాదు, ఇదివరకే గజ్వెల్ చుట్టుముట్టు రోడ్లు తిప్పేందుకు 170 కోట్లు, కరెంటు సౌలత్ కోసం 10 కోట్లు, 100 మంచాల దౌకానాన్ని కట్టేందుకు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పిండు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు నేను ఏమిచ్చినా తక్కువనే, ఏం చేసినా తక్కువనే. ఆగో అన్ని గజ్వెల్కేనా అని ప్రతిపక్ష పోళ్ళు ఓరుస్తలేరు గాని ముందుగాల గీడ డెవలప్ చేసి అటెంక 118 నియోజకవర్గాలను కూడా గిట్లనే చేస్తాడన్నట్టు.